లేదు. ఏ నియంత కూడా ఈ చరిత్రలో మనుగడ సాగించలేదు. ఇంత నిర్బంధం చేసిన నియంతలు వాళ్ళందరూ కూడా మట్టి గారిచారు. అందుకొరకే రేవంత్ రెడ్డి గారు కూడా హిట్లర్ను ఆదర్శంగా తీసుకున్నారు. చాలా క్లియర్ కనిపిస్తుంది. హిట్లర్ను ఆదర్శంగా తీసుకున్నారు. అందరినీ జర్మన్ భాష నేర్చుకోమంటున్నారు. అంటే నాజీలుగా తయారు చేయాలనుకుంటున్నారా తెలంగాణ ప్రజలు? మీ వీడియో చూసాం సార్, విజువల్, ఆ వీడియో కూడా ఇప్పుడు విజువల్ కూడా ప్లే అవుతుంది. చాలా దారుణం అండి. వాళ్ళు ఏం చెప్తలేరు పోలీసు వాళ్ళు. డైరెక్ట్ మాకు పైనుంచి ఆదేశాలు అంటారు. ఎవరా పైన ఉన్నతాధికారులకు కాల్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తారు. మేము ఎవరికి చెప్పుకోవాలి? అంటే ఇంత అన్యాయం ఎట్లుంటది నాకు అర్థం కాదు. సో ఒక ఫైనల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఈ రోజు మీటింగ్ జరగబోతుంది కాబట్టి ఈ మీటింగ్ సంబంధించి చాలానే డౌట్స్ ఉన్నాయి, చాలానే క్లారిఫికేషన్ రావాల్సి ఉన్నాయి. సో ఈ మీటింగ్ లో ఎలాంటి అంశాలకు సంబంధించి మీరు ప్రధానంగా మాట్లాడాలనుకున్నారు? ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా బరాబర్ ఈ మీటింగ్ జరుగుతుంది. రేవంత్ రెడ్డి కాదు కదా, వాళ్ళ తాత కూడా అడ్డుకోలేడు దీన్ని. ఇంపాసిబుల్. ఓకే పాసిబుల్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ జాయిన్ అయినందుకు. సైబరాబాద్ మల్కాజ్గిరి కమిషనరేట్లో సరూర్ నగర్ స్టేడియంలో ఉండే మీటింగ్కు ప్రిపేర్ అవుతుంటే ఈరోజు మరి సైబరాబాద్ పోలీసులు ఉదయమే మా ఇంటికి వచ్చి నన్ను హౌస్ అరెస్ట్ చేస్తామంటున్నారు. నిజంగా నాకైతే ఆశ్చర్యంగా ఉంది. గౌరవ తెలంగాణ హైకోర్టు, అదేవిధంగా గౌరవ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి సుమతి గారు, వీళ్ళందరూ ఇన్ రైటింగ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మాలాంటి నాయకులను వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచి ఆ మీటింగ్కు పోకూడదని ఇన్ని కుట్రలు చేస్తున్నారంటే ఇంకా తెలంగాణలో రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు కానీ, లేకపోతే స్వేచ్ఛగా తిరిగే హక్కు, ఆర్టికల్ 19 క్లాజ్ 1, క్లాజ్ ఏ, క్లాజ్ బి, ఈ విధంగా రాజ్యాంగం నుంచి సంక్రమించిన హక్కులకు కూడా మరి ఏమాత్రం కూడా రక్షణ లేకుండా పోయింది. మరి ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో, రాజ్యాంగాన్ని రక్షిద్దామంటున్నారు. ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు అదే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తా ఉన్నారు. మల్కాజ్గిరి కమిషనరేట్లో సరూర్ నగర్ స్టేడియంలో ఉండే మీటింగ్కు నేడు సరూర్ నగర్ లో యువ సంగ్రామ సదస్సును బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనుంది. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాబోతున్నారు. యువతకు కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేసిందంటూ నిర్వహిస్తున్నట్లుగా బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదని షరతుతో సభకు అనుమతిని హైకోర్టు ఇవ్వగా పోలీసు